హాయ్ అండి. వెల్కమ్ టు విద్యాస్ వంటిల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. శనగపప్పు, చిట్టుల్లిపాయలు మసాలా పెట్టి ఎగిరండి. ఉల్లిపాయకి మసాలా అది పెట్టి బాగుంటుందండి. చికెన్కి మటన్కి ధీటుగా ఉంటుందండి ఈ కూర. స్టార్ట్ చేద్దాం మరి. ముందుగా స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకోవాలి. 2 గరిటెలు నూనె వేసుకోవాలి. పచ్చి శనగపప్పు శుభ్రంగా 2-3 సార్లు కడుక్కునండి. మంచినీళ్ళు వేసుకుని 3 గంటలు నానబెట్టుకున్నాను. నూనె వేడెక్కింది. ముందు చిన్న ఉల్లిపాయలు వేపుకొని తీసుకోవాలి. ఉల్లిపాయలు వేగేయండి, తీసుకుందాం. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, 3 పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయలు మగ్గడానికి సరిపడా ఉప్పు వేసుకుని ఈ ఉల్లిపాయలు దోరగా వేగాలి. ఉల్లిపాయ వేగేయండి. ఇందులో స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చివాసన పోయే వరకు వేగాలి. శనగపప్పు అండి కుక్కర్లో పెట్టుకోకుండా ఇలా డైరెక్ట్గా వేసుకుని వండుకుంటే బాగుంటుందండి. అలా ఒక టేస్ట్ వస్తుంది, ఇలా వండుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ టైంలో మీకు కావాల్సి టమాటా వేసుకుంటే వేసుకోవచ్చండి, కానీ నేను వేయట్లేదు. 1 స్పూన్ కారం, స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, ఇప్పుడు మనం నానబెట్టుకున్నాం కదండి పప్పు, ఈ పప్పులో నీళ్ళతోనే వేసుకోవాలి. పప్పు ములిగి వరకు నీళ్ళు వేసుకుని ఉల్లిపాయలు తర్వాత వేసుకుందామండి. కొంచెం ఉడికాక పప్పు మూత పెట్టుకోండి. శనగపప్పు ఉడికిందని చూద్దాం. ఇవన్నీ ఉడికింది. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి. చిన్న ఉల్లిపాయలు, కొంచెం గరం మసాలా. ఈ టైంలోనే ఉప్పు చూసుకోవాలండి, ఏమన్నా పడితే ఉప్పు వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేస్తాం. ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడకాలి. అయిపోయింది. చూడండి ఎంత బాగా ఉడికింది పప్పు. పైనుంచి కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపు. స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లో తీసుకున్నాం. శనగపప్పు, చిన్న ఉల్లిపాయలు మసాలా కూర రెడీ అండి. మీరు ట్రై చేసి చూడండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్.